సెన్సేషనల్ న్యూస్ కోసం నిన్ను ఫాలో అయిన మాట నిజమే. ఇది షూట్ చేసింది మాత్రం అందుకు కాదమ్మా. సూర్య ఫ్యామిలీలో ఉన్న చివరి వ్యక్తిని కూడా మీ నాన్నే చంపేశాడన్న విషయం బయట ప్రపంచానికి తెలియాలని ఇది షూట్ చేశానమ్మా. బహుశా అతని బాధ దేవుడు అర్థం చేసుకున్నాడేమో, అందుకే ఈ సాక్ష్యం దొరికింది. లేకపోతే నీతో సహా సూర్య చెప్పింది ఎవరూ నమ్మేవాళ్ళు కాదమ్మా. అవునరా తెలుసు. ఆ శివాజీరావు గారు ఫోన్ చేసి రెచ్చగొట్టి నిన్ను చంపడానికి ఇక్కడ పోలీసులతో పాటు అందరూ వాళ్ళు మనుషులేరా? ఒరేయ్ ఆగరా రే. అందుకని అనాథ వల్ల అలా వదిలేమంటావా? నాకున్నది ఆయన ఒక్కడేరా. ఒరేయ్ నువ్వు వెళ్తే నిన్ను చంపేస్తారా? నా మాట వద్దురా ప్లీజ్ రా, నా మాట రా. దానికన్నా ఆ శివాజీరావు గారు నేసేదే కరెక్ట్. శైలజ ఎక్కడికి వచ్చింది? తనని మేనేజ్ చేయొచ్చు. ఇంతకీ సూర్యాని చంపేశావా? వాడు అసలు ఇక్కడికి రానేలేదు. రాలేదా? వాడెక్కడ రాబిన్? మగాడ్లా బయటకు వచ్చావు రారా. వీడిని షూట్ చేయండి సార్. ఇలాంటి క్రిమినల్స్ ఉండకూడదు. ఎవడైనా దగ్గరికి వస్తే వీడిని కుక్కని కాల్చేస్తాను. చూడు
నువ్వు చాలా పెద్ద క్రైమ్ చేస్తున్నావు. ఆయన వదిలే, లేకపోతే నిన్ను షూట్ చేయాల్సి వస్తుంది. రా కాల్చు, కమాన్ షూట్ మీ. నేను చచ్చే లోపల ఈయన మాత్రం ఖచ్చితంగా చంపేస్తాను. జీవితంలో నానే వాళ్ళని కోల్పోయి ఒక్కడే మిగిలాను. నాకు బతకాలన్న కోరిక లేదు, చావంటే భయమో లేదు. ఏంటండి ఇది? తన అనాథ శరణాలయాల ద్వారా ఎంతో మందికి జీవితాన్ని ఇస్తున్న గొప్ప వ్యక్తి అతను. అలాంటి వ్యక్తిని చంపాలనుకుంటున్నారు. అసలేంటి మీ ప్రాబ్లం? అదే అదే మీరందరూ వీడిని ఒక మహాత్ముడిలా భావిస్తున్నారే, అదే నా ప్రాబ్లం. మీరు అనుకుంటున్నట్టు వీడి దేవుడు కాదు కాదు. వీడి రాజకీయ జీవితం కోసం నా ఫ్యామిలీ మొత్తాన్ని చంపిన జంతువు వీడు. ఆఖరికి చిన్న పిల్లలు కూడా వదలలేదు. చెప్పరా చెప్పు. అంతా అబద్ధం. ఇదంతా నే రాజకీయాల్లోకి రాకూడదని ఎవరో చేయిస్తున్న కుట్ర. ఎవరు నమ్మద్దు. నువ్వు మారవరా. ఇప్పుడు నిన్ను వదిలేస్తే నీ స్వార్థం కోసం మాలాంటి మరెన్నో కుటుంబాలు బలవుతాయి. నిన్ను చంపడమే కరెక్ట్, చంపడమే కరెక్ట్, చంపడమే కరెక్ట్. సూర్య, వద్దు, డోంట్ డు ఇట్. తల్లి, నువ్వైనా చెప్పు, నాకేం తెలియదని. మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకున్నాను, మీ పిల్లలతో ఆడుకోవాలనుకున్నాను, మీతో ఆపు. ఇంకా మోసం చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నావు. సూర్య ఫ్యామిలీని నువ్వు చంపింది నిజం. అది అబద్ధమని నన్ను నమ్మించావు. మా పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు సీను మామ. ఆయన్ని కూడా చంపేశావు. ఒక ఫ్యామిలీ మొత్తాన్ని చంపి ఆ శవాల్ని మెట్లుగా చేసుకొని ముఖ్యమంత్రి కావాలనుకున్నావు. ఒకప్పుడు వచ్చే జన్మలో కూడా మీ కూతురుగా పుట్టాలని దేవుడిని కోరుకున్నాను. కానీ ఇప్పుడు నీ కూతురునన్న ఫీలింగే భరించలేకపోతున్నాను. చచ్చిపోవాలనిపిస్తుంది. సూర్య చెప్పిందంతా నిజమే. దానికి సంబంధించిన సాక్ష్యం మై ఫాదర్ ఇస్ ఎ క్రిమినల్. మేడం, అందులో ఏముంది? ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వగలరా ప్లీజ్? He must be punished. He must be punished. నా ఆశల్ని, కలల్ని, కోరికల్ని, చివరికి నా జీవితాన్నే సర్వనాశనం చేశాడు. వీణ్ణి ఇక్కడే చంపాలి. తప్పుకో, తప్పుకో, తప్పుకో శైలు, వాడు చావాల్సిందే. చావాల్సింది తను కాదు, నువ్వు. తప్పుకో శైలు. You don't have the right to live. నీలాంటి వాడు బతకూడదు. తప్పుకో. మాయమైన వేళ కలలలో దివాలి, కనువాలి నిజములాగా మారే వరమిదే ఇదే 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 కదా. డోల 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 హాయి హాయి జోల కాలమన్న మాటే మాయమైన వేళ కలలలో దివాలి, కనులలో నవాలి నిజములాగా మారే వరమిదే ఇదే 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 కదా. డోల డోల డోల
చెప్పండి మేడం, చెప్పండి. 1 శాండ్విచ్ అండ్ చాక్లెట్ కాఫీ. మీకేం కావాలి మేడం? టైం వేస్ట్. అమ్మాయి అనుకున్న అరగంట నుంచి లైన్ ఆసన. కళ్ళు దుబ్బే అబ్బే, అమ్మాయికి అబ్బాయికి తేడా తెలియట్లేదు నీకు.